రాజుకు సురధుడు తిరిగి ఇట్లనెను, భగవన్, ఇప్పుడు మీరు భగవతి జగదంబను ఆరాధించు పద్ధతిని దయతో సమగ్రముగా మాకు తెలుపుడు. దానితో పాటు పూజా విధానమును, హోమ పద్ధతిని, మంత్రమును కూడా స్పష్టముగా మాకు తెలుపుడు. సుమేధ మహర్షి ఇట్లు చెప్పాను, రాజా వినుము, నేను భగవతి యొక్క పూజా విధానమును తెలిపెదను. దీని ప్రభావమున మానవుల మనోరథములన్నీయును ఫలించును. వారు పరమసుఖమును అనుభవించెదరు, జ్ఞానులగుదురు, మోక్షమునకు అధికారులగుదురు. మొదట విధిపూర్వకముగా స్నానము చేసి పవిత్రులై స్వచ్ఛమైన వస్త్రములను ధరింపవలెను. సావధానులై ఆచమనము చేయవలెను. మొట్టమొదట తన శరీరమును పవిత్రమునరించుకొనవలెను. తదనంతరము ఊడ్చి అలికిన భూమి మీద ఉత్తమ ఆసనమును ఏర్పరచుకొనవలెను. దాని మీద కూర్చొని ప్రసన్న చిత్తుడై 3 సార్లు శాస్త్రోక్తముగా ఆచమనము చేయవలెను. తన శక్తికి అనుగుణముగా పూజా ద్రవ్యములను సమకూర్చుకొనవలెను. ప్రాణాయామము చేసిన తరువాత భూతశుద్ధి చేయవలెను. మంత్రమును చదివి పూజా ద్రవ్యముల మీద నీటిని చల్లవలెను. ప్రాణప్రతిష్ఠ చేయవలెను. సమయ జ్ఞానమును ఝాసయందుంచుకొనవలెను. విధి విధానముగా మాతృకాన్యాసము చేయవలెను. పవిత్రమైన రాగి పాత్ర తీసుకొనవలెను. దాని యందు శ్వేతచందనము లేక అష్టగంధముతో షట్కోణ యంత్రమును లిఖించవలెను. దానికి వెలుపల అష్టకోణ యంత్రమును లిఖించవలెను. నవార్ణ మంత్రము యొక్క 8 బీజాక్షరములను 8 కోణముల యందు వ్రాయవలెను. 9వ అక్షరమును కర్ణిక మధ్యభాగమున లిఖించవలెను. తదుపరి వేదములలో చెప్పినట్లు ఆ యంత్రము యొక్క ప్రాణప్రతిష్ఠను చేయవలెను. యంత్రము లేకపోయినచో ధాతువుతో భగవతి ప్రతిమను నిర్మించు విధానమున్నది. రాజా, యామళ మొదలగు తంత్రగ్రంథములలో చెప్పిన పూజా మంత్రములను పఠించుచు భగవతిని పూజింపవలెను. మిక్కిలి సావధానుడై వేదములు చెప్పిన విధి విధానముతో పూజ చేయవలెను. తదుపరి నవార్ణ మంత్రమును జపించవలెను. భగవతి యొక్క ధ్యానము నుండి మనస్సు ఎప్పుడునూ చెలించరాదు. దశాంశ హవనమును చేయవలెను. జప సంఖ్యకు దశాంశము హోమమునకు దశాంశము దేవీ తర్పణమును, తర్పణ దశాంశము బ్రాహ్మణ భోజనమును నిష్ఠతో జరపవలెను. ప్రతిదినము దేవి యొక్క 3 చరిత్రల పఠనము జరగవలెను. తదుపరి విసర్జనము చేయవలెను. విధిగా నవరాత్ర వ్రతమును చేయు పద్ధతి కూడా ఉన్నది. రాజా, శుభమును కోరు పురుషుడు ఆశ్వయుజ చైత్రమాసముల శుక్లపక్షమున నవరాత్ర వ్రతమును చేయవలెను. హవనము విస్తృతముగా చేయవలెను. అనుష్ఠానమునందు చదువు మంత్రములను పఠించి పవిత్రమైన పాయసముతో హోమము చేయవలెను. ఆ పాయసమునందు నెయ్యి, చక్కెర, తేనెను కలపవలెను. ఉత్తమ బిల్వపత్రములతో కూడా హోమము చేయవచ్చును. చక్కెరతో నువ్వులను కలిపి కూడా హోమము చేయ విధానము కలదు. అష్టమి, నవమి, చతుర్దశి తిథులందు విశేషముగా భగవతిని పూజింపవలెను. ఆ సమయమున బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. అట్లు చేయుట వలన ధనహీనుడు ధనవంతుడగును, రోగి ఆరోగ్యవంతుడగును. సంతానము లేని వానికి తండ్రి ఆజ్ఞను పాలించు సుపుత్రుడు జన్మించును. రాజ్యభ్రష్టుడైన రాజునకు సమస్త భూమండల రాజ్యము సులభమగును. భగవతి మహామాయ కృపచేత శత్రువుల ద్వారా పీడింపబడు వ్యక్తికి శత్రువులను ఓడించు శక్తి కలుగును. విద్యార్థులు ఇంద్రియములను వశమునందుంచుకొని భగవతిని ఆరాధించెదరు. అట్టి వానికి పుణ్యముతో కూడిన ఉత్తమ విద్య ప్రాప్తించును. ఇందులో సంశయము లేదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ భగవతి జగదంబను పూజించుటకు అధికారులగుదురు. భక్తితో పూజించినచో అట్టివారు సకల సుఖములను అనుభవించును. భక్తి తత్పరులై నవరాత్ర వ్రతమును చేయు స్త్రీ పురుషుల కోరికలు ఎప్పుడునూ విఫలము కావు. ఆశ్వయుజ శుక్లపక్షమునందు నవరాత్రులను భక్తిభావముతో చేయువాని సకల కోరికలు సిద్ధించును. శాస్త్రోక్తముగా మండలమును తయారు చేసి పూజాస్థానమును నిర్మించవలెను. తదుపరి వేదమంత్రములతో శాస్త్రోక్తముగా కలశస్థాపనము చేయవలెను. యంత్రమును చక్కగా రూపొందించి ఆ కలశము పైన ఉంచవలెను. కలశమునకు 4 వైపులా బియ్యమును పోయవలెను. పైన గుడారమును వేయవలెను. పూలమాలలతో ఆ గుడారము శోభిల్లుచుండవలెను. భగవతిని స్థాపించు ఇల్లు ధూపదీపములతో సదా సంపన్నమై ఉండవలెను.
ప్రాతకాలము, మధ్యాహ్నము, సంధ్య ఈ 3 కాలముల యందు భగవతిని పూజింపవలెను. దేవి చండిక పూజ యందు శక్తికి తగినట్లు ధనమును ఖర్చు చేయవలెను. లోభితనమును చూపరాదు. ధూపదీప నైవేద్యములు, పండ్లు, పుష్పములు, గీతవాద్యములు, స్తోత్రపాఠము, వేదపారాయణము ఈ సకల ఉపచారములతో దేవీ పూజ జరగవలెను. అనేక రకములైన మంగళవాద్యములు మ్రోగవలెను. ఉత్సవము చేసుకొనవలెను. కన్యలను శాస్త్రోక్తముగా పూజింపవలెను. వస్త్రములను, ఆభూషణములను, చందనమును, అనేక రకములకు భోజ్య పదార్థములను, సుగంధభరితమైన తైలములతో, పుష్పహారములతో, మనోముగ్ధమైన పదార్థములతో కన్యలను పూజింపవలెను. ఇట్లు పూజా విధానమును సంపన్నము చేసి మంత్రపఠనముతో హోమము చేయవలెను. అష్టమి, నవమి ఏ తిథి అందైనను శాస్త్రోక్తముగా హోమము చేయవలెను. బ్రాహ్మణులకు భోజనమిడవలెను. నవరాత్ర వ్రత పారాయణమును పదవ దినమున చేయవలెను. భక్తి నిష్ఠలతో రాజు తన శక్తికి తగినట్లు ధనమును దానమివ్వవలెను. ఇట్లు శ్రద్ధతో నవరాత్ర వ్రతము చేయు పురుషునికి లేక భర్తతో కూడి గాని లేక విధవ పతివ్రత అయినను చేసినచో ఇహలోక సుఖములు, మనోభిలషిత భోగప్రాప్తి సులభమగును. శరీరమును పరిత్యజించిన తరువాత దివ్య పదము లభించును. 2వ జన్మయందు కూడా దేవి భక్తియు వ్రతము చేయవలెనన్న కోరికయును అధికముగా ఉండును. వ్రతము నరించిన పురుషుడు ఉత్తమ కులమున జన్మించును. అతడు ఆచార సంపన్నుడై జీవితమును గడుపును. నవరాత్ర వ్రతము సకల వ్రతముల యందు శ్రేష్టమైనదని వచింపబడినది. ఈ వ్రతమును చేయుట వలన ప్రాణి సమస్త సుఖములను పొందును. రాజా, నీవు ఈ విధముగా చండికను ఆరాధింపుము. అప్పుడు నీ శత్రువులందరూ పరాజితులగుదురు. నీవు శ్రేష్టమగు రాజ్యమును పొందుదువు. భూపాల, నీ శరీరము పరమ సుఖములు అనుభవించును. నీ భవనమునందు దుఃఖములు నిలువజాలవు. నీ భార్యాపుత్రులు నీకు లభ్యమగుదురు. ఇందులో సందేహము లేదు. ఆదరమునకు పాత్రుడవైన వైశ్యశిరోమణి, నీవు కూడా ఇప్పుడు ఈ మహామాయ భగవతిని ఆరాధింపుము. ఆ దేవి విశ్వమునకంతటికి అధిష్టాత్రి. సకల మనోరథములను నెరవేర్చుటయే ఆమె అభీష్టము. సృష్టి సంహార కార్యములు ఈమె చేతనే సంపన్నమగును. భగవతి అనుగ్రహమున ఇంటికి వెళ్ళగనే బంధుబాంధవులు నిన్ను ఆదరించెదరు. తదుపరి సాంసారిక భోగములను యథేచ్ఛగా అనుభవింపుము. పిదప దేవి యొక్క పవిత్ర లోకమునకు వెళ్ళుదువు. ఇందులో ఏమాత్రము సంశయమును ఉంచుకొనరాదు. భగవతిని ఉపాసన చెయ్యని వాడు నరకమునకు వెళ్ళును. అనేక విధములకు రోగముల పాలై ప్రాపంచిక దుఃఖములను అనుభవించుచుండును. శత్రువులతో అతనికి అపజయము కలుగును. భార్యా బిడ్డలతో ఎడబాటు కలుగును. తృష్ణ వానిని పీడించుచుండును. బుద్ధితో ఏ నిర్ణయమును తీసుకొనజాలకపోవను. బిల్వపత్రము, గన్నేరు, కమలము, చంపకాది పుష్పములతో భగవతి జగదంబను పూజించవలెను. అట్టి వారికి మిక్కిలి సౌఖ్యవహమగు జీవితము అనుభవించు సదవకాశము లభించును. భగవతి భక్తియందు తత్పరులగు పురుషులు ధన్యవాదములకు పాత్రులగుదురు. వేదమంత్రము ద్వారా దేవిని ఆరాధించు పురుషుడు ఈ లోకమున మిగిలి ధనవంతుడగును. సకల సద్గుణ సుశోభితుడగును. రాజులలో తలమానికమగును. వైశ్యుడగు సమాధియును రాజగు సురధుడు మిగుల దుఃఖితులై ఉండిరి. సుమేధ మహాముని మాటలను విని వారు నతమస్తకులైరి. వారి రోమములందు వినయము ఉట్టిపడుచుండెను. హర్షాతిరేకమున వారి నేత్రములు వికసించెను. హృదయమునందు భక్తి జాగృతమయ్యను. మాటల యందు నేర్పరులైన వారిరువురు ప్రశాంతతతో చేతులు జోడించి చెప్పసాగిరి. స్వామి, మీ ముఖారవిందము నుండి వెలువడిన వాణి మమ్ములను పవిత్రులను చేసినది. అనాథలమైన మా అంతఃకరణములందున్న ఈర్ష్యాద్వేషములు దూరమైనవి. గంగచే పవిత్రుడైన భగీరథుని వలె మేమును పవిత్రులమైతిమి. జగత్తునందు సత్పురుషులు చేష్టలు ఇతరులకు ఉపకారమనురించటయే కదా. ఆత్మారామ పురుషుల ఎందు కృత్రిమ గుణములుండవు. వారు సమస్త ప్రాణులకు సహజముగానే సౌఖ్యమును చేకూర్చుచుందురు. మహానుభావ, పూర్వపుణ్య ప్రసాదమున మాకు తమ పవిత్రమైన ఆశ్రయము లభించెను. అది గొప్ప గొప్ప దుఃఖములను కూడా ఉపశమింపచెయ్యును. అట్టి శక్తి మీ యందు కలదు.
తమ స్వార్థమునందే తత్పరులకు మానవులు ఈ జగత్తునందు చాలామంది కలరు. మీ వలె ఇతరులకు ఉపకారమనరించు వ్యక్తులు చాలా అరుదుగా ఉందురు. మునీంద్ర, మేవిరువురము ఈ జగత్తునందు మిగుల బాధపడుచుంటిమి. మీ ఆశ్రమమున ప్రవేశింపగనే మా క్లేశములు నశించినవి. విద్వన్మణి, మీ దర్శన సౌభాగ్యమున మా దుఃఖములు దూరమయ్యను. మీ మాటలు వినుటతోడనే మా శారీరక మానసిక తాపములు ఉపశమించినవి. బ్రాహ్మణోత్తమ, మీ అమృతమయ వాణితో మేము ధన్యులమైతమి, కృతార్థులమైతమి. కృపా సింధు, మీ కృప మా అంతరంగములను పవిత్రమునరించినది. సాధు పుంగవ, ఈ సంసార సాగరమున మునిగి మేము అలసిపోయి ఉన్నాము. మంత్రోపదేశమునరించి మా చేయి పట్టి మమ్ములను ఉద్ధరింపుడు. మేము కఠిన తపమాచరించదము. తదుపరి సుఖమునొసగు భగవతి జగదంబను ఆరాధించి మిమ్ములను దర్శించదము. మీ శ్రీముఖము నుండి దేవి యొక్క నవాక్షర మంత్రమును స్వీకరించదము. తదనంతరము వ్రతమునందు లగ్నమై ఉపాసనమును వనరించుచు మేము ఈ మంత్రమును జపించదము. ఇట్లు రాజగు సురధుడు వైశ్యుడగు సమాధియును ప్రార్థించగా మునివరుడగు సుమేధుడు ధ్యాన బీజముతో కూడిన నవాక్షర మంత్రమును ఉపదేశించెను. మంత్రము లభించగా మునివరుని ఎడల వారికి గురునిష్ఠ ఏర్పడెను. తదనంతరము వారు ఒక శ్రేష్ఠ నదీ తీరమునకు వెళ్ళిపోయిరి. ఒక నిర్జన ప్రదేశమున ఏకాంతముగా ఆసనారూఢులైరి. వారు చిత్తమును స్థిరమునరించుకొని కూర్చొనిరి. శాంత చిత్తులై జపతత్పరులైరి. 3 చరిత్రలను పఠించుట వారికి నిత్య నియమమయ్యను. ఇట్లు ధ్యానమునరించుచు వారు 1 మాసము గడిపిరి. తదనంతరము భగవతి చరణకమలములందు వారికి అపార భక్తి శ్రద్ధలు కలిగెను. వారి బుద్ధియందు ఏ విధమగు సంకల్ప వికల్పములు లేకుండెను. సుమేధ మహాముని గొప్ప సత్పురుషుడు. అప్పుడప్పుడు సురధుడు సమాధియు ఆయన దగ్గరకు వెళ్ళి పాదములకు ప్రణమిల్లి తిరిగి వచ్చుచుండిరి. పిదప ఆసనము వేసుకొని కూర్చొనుచుండిరి. వారికెచటను ఎప్పుడునూ రెండవ పనియే లేకుండెను. దేవి ధ్యానమునందు నిరంతరము లగ్నమై సదా మంత్రమును జపించుచుండిరి. రాజా, ఇట్లు వారు తపమునరించుచుండగా 1 సంవత్సర కాలము గడిచెను. వారు కేవలము కొన్ని ఫలములనే తినుచుండిరి. ఇప్పుడు ఫలములను కూడా పరిత్యజించి ఎండిన ఆకులనే తినుచుండిరి. ఇట్లు వారిరువురు ఎండుటాకులను తినుచు ఇంకొక సంవత్సర కాలము గడిపిరి. ఇంద్రియములను వశపరుచుకొని జప ధ్యానములందు లగ్నమై ఉండిరి. 2 సంవత్సరములు గడిచిన తర్వాత ఒకనాడు స్వప్నమునందు వారికి భగవతి జగదంబ యొక్క మనోహర దర్శన భాగ్యము కలిగెను. ఆ దేవి ఎర్రని వస్త్రములను ధరించి ఉండెను. ఆభూషణముల చేత సకలాంగములు అలంకరింపబడి ఉండెను. స్వప్నమునందు దేవిని దర్శించి వయసునకు రాజునకు మనస్సులో దేవి ఎడల ప్రేమధారలు పొంగుచుండెను. అప్పుడు వారు జలమును కూడా వదిలిపెట్టి తపమునరింపసాగిరి. ఇట్లు 3వ సంవత్సరము కూడా గడిచిపోయాను. 3 సంవత్సరములు తపము ఆచరించిన తర్వాత సమాధి సురధుల మనస్సులలో భగవతి జగదంబను సాక్షాత్కరింప చేసుకొని దర్శించవలెనను తహతహ ఉత్పన్నమయ్యను. దేవి యొక్క ప్రత్యక్ష దర్శనమే మానవులకు శాంతిని ప్రసాదించునని వారు ఒక నిర్ణయమునకు వచ్చిరి. అట్లు మనము ఆ దేవిని దర్శించలేకపోయినచో దుఃఖితులమై శరీరమును వదిలిపెట్టదమని నిశ్చయించుకొనిరి. కఠిన తపము తర్వాత భగవతి వారికి ప్రత్యక్ష దర్శనమొసగెను. అప్పుడు వారు మిగుల దుఃఖితులై ఉండిరి. ప్రేమ కారణమున వారి మనస్సులకు నిలకడ లేకుండెను. దేవి ఇట్లనెను, రాజా, మీరేమి కోరుచున్నారో వరమడుగుడు. నేను మీ తపస్సు చేత సంతుష్టనైతిని. మీరు నా భక్తులు. తదనంతరము దేవి వయసుడగు సమాధితో పలికెను, మహామతి, నేను ప్రసన్నురాలనైతిని. నీ మనసులోని అభిలాషను తెలుపము, దానిని నేను నెరవేర్చెదను. దేవి మాటలను వినిన సురధుని సర్వాంగములు సంతోషముతో వికసించెను. అతడిట్లు పలికెను, ఇప్పుడు మీరు నా శత్రువులను వధించి నా రాజ్యము తిరిగి నాకిప్పింపుడు, నన్ను అనుగ్రహింపుడు. అప్పుడు దేవి రాజుతో పలికెను, రాజా, ఇప్పుడు నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళిపొమ్ము. నీ శత్రువుల శక్తి సన్నగిలినది. ఇప్పుడు వారు పరాజితులై పారిపోవుదురు. నీ మంత్రులు వచ్చి నీ పాదములపై పడుదురు. భాగ్యశాలి నీవు నీ నగరమునకు వెళ్ళి సుఖముగా రాజ్యమును చేయము. రాజా 10,000 సంవత్సరముల వరకు సమస్త భూమండలమును పాలింపుము. తదుపరి నీ శరీరము శాంతించును. అప్పుడు నీవు సూర్యుని వద్ద జన్మించి మనువు పదవిని పొందుదువు. అప్పుడు పుణ్యాత్ముడగు వయసుడు చేతులు జోడించి
జోడించి దేవిని అర్థించెను. నాకు ఇల్లు భార్య సంపదలతో ఏ ప్రయోజనమునూ లేదు. ఇవన్నీ బంధములే, స్వప్నము వలె నస్వరములని స్పష్టమగుచున్నది. తల్లి, నీవు నాకు బంధముక్తిని చేయి విశుద్ధ జ్ఞానమును ప్రసాదింపము, కృపతో చూడుము. ఈ జగత్తు సారహీనము, మూర్ఖులు పామరజనులే దీని యందు చిక్కుకొందురు. అందువలన తరింపగోరు పండితుల మనస్సులలో ఈ ప్రపంచము నుండి వైరాగ్యము కలుగును. వైసుడకు సమాధి భగవతి మహామాయ ఎదుట నిల్చొని తన కోరికను వెలిబుచ్చెను. అతని వచనములను విని భగవతి ఇట్లు పలికెను. వైశ్యశ్రేష్ఠ, నీకు తప్పక జ్ఞానము కలుగును. రాజగు సురధునకు వైసుడకు సమాధికి వరముల నొసగి దేవి అచ్చటనే అంతర్ధానమయ్యను. ఆమె అట్లు అదృశ్యమొకటతోడనే మహారాజగు సురధుడు మునివరుడకు సుమేధునకు నమస్కరించెను. తదనంతరము అశ్వారూఢుడై రాజధానికి బయలుదేరుచుండగా కొంతమంది ఆయన మంత్రులను ప్రజలను అచ్చటకు వచ్చిరి. వారు చేతులు జోడించి మహారాజు ఎదుట నిలిచిరి. వినయముతో నమస్కరించి, రాజా, మీ శత్రువులందరూ మహాపాపులు. సంగ్రామమున వారు మరణించిరి. మహారాజా, మీరు నగరమునకు విచ్చేసి కంటకరహితమైన రాజ్యమును పాలించుడు అని పలికిరి. ఈ శుభ సమాచారమును విని రాజు మునీంద్రునకు ప్రణామము చేసెను. ఆయన ఆదేశానుసారము మంత్రులతో కూడి ఆశ్రమము నుండి బయలుదేరెను. శీఘ్రముగా తన రాజధానికి చేరుకొనెను. భార్యతో బంధుజనులతో మునుపటి వలె సంబంధమును కలిగి ఉండెను. అప్పుడు ఆ మహారాజు చతుస్సాగర పర్యంత సమస్త పృథివిని పాలించసాగెను. వైశ్యుడు కూడా పరమజ్ఞాని అయ్యెను. అతని మనస్సులో సంపూర్ణమైన వైరాగ్యము కలిగెను. ప్రాపంచిక బంధముల నుండి ముక్తుడై జ్ఞానమయ జీవితమును గడపసాగెను. భగవతి చరిత్రలను గానము చేయుచు తీర్థయాత్రలను చేయసాగెను. భగవతి జగదంబ యొక్క పరమ అద్భుత చరిత్రను వర్ణించి మీకు తెలిపి తిని. దేవి ఆరాధన వలన రాజగు సురధునకు వైశ్యుడగు సమాధికి సముచిత పదము లభించెను. ఈ కథ మీకు స్పష్టముగా తెలిసినది. ఈ ఉపాఖ్యానమునందు దైత్యుల సంహారము, దేవి యొక్క పరమ పవిత్ర వర్ణన కలదు. భక్తులకు అభయదానమొసగుటకే దేవి అవతరించెను. ఈ ఉత్తమ ప్రసంగమును నిరంతరము వినుచుండడి మానవునకు సాంసారిక సుఖములన్నయూ ప్రాప్తించును. ఇది సర్వదా సత్యము. అత్యంత అలౌకికమైన ఈ పవిత్ర ఉపాఖ్యానమును వినుట వలన జ్ఞానము, మోక్షము, యశస్సు, సుఖము అన్నీయును సులభమగును. ఇందులో ఏమాత్రము సంశయము లేదు. మానవుల సకల మనోరథములను నెరవేర్చు ఈ గాథ సమస్త ధర్మములతో పడుగుపేక వలె కలిసి ఉండును. ఇది ధర్మార్థ కామ మోక్షములకు పరమ కారణమని అంగీకరింపబడినది. సత్యవతి నందనుడగు వ్యాసుడు సకలార్థ తత్వములను పూర్తిగా తెలిసినవాడు. జనమేజయ మహారాజు ప్రశ్నించగా ఈ దివ్య సంహితను వ్యాస మహర్షి తెలిపెను. మహాత్ముడగు వ్యాసుడు మిగుల దయకలవాడు. శుంభుని సంహారమునకు సంబంధించిన భగవతి చండిక యొక్క చరిత్ర ఆయన ప్రవచనమునందు స్పష్టమయ్యను. పురాణములలోని సారమును ఈ విధముగా తెలుపబడెను.